దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 19వ అధ్యాయం. ఇది అయిన తర్వాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజా అయ్యెను. అప్పుడు దావీదు, హనూను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించెను కనుక నేను అతని కుమారుల ఎడల దయ చూపెదను అనుకుని అతని తండ్రి నిమిత్తం అతన్ని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హనూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హనూనుతో నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గనపరచుటే అని నీవు అనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకే కదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చి ఉన్నారు అని మనవి చేయగా, హనూను దావీదు సేవకులను పట్టుకుని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసును. ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియచేసిరి. వారు బహులజ్జాక్రాంతులై ఉండిరి గనుక వారికి ఎదురుగా మనుష్యులను పంపి, మీ గడ్డములు పెరుగుదనుక మీరు ఏరుకోలో ఉండి తర్వాత రండని రాజు వారికి వర్తమానం పంపెను. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించదమని తెలుసుకున్నప్పుడు హనూనును అమ్మోనీయులను అరామ్నహరయము నుండి సిరియా మైకా నుండి శోభా నుండి రథములను గుర్రపు రౌతులను 2000 మణుగుల వెండి ఇచ్చి బాడికి కుదుర్చుకునిరి. 32,000 రథములతో వచ్చినట్లు జీతమిచ్చి మైకారాజును అతని జల్లను కుదుర్చుకునిరి. వీరు వచ్చి మెదెబా ముందరి తట్టున దిగిరి. అమ్మోనీయులు తమ తమ పట్టణముల్లో నుండి కూడుకుని యుద్ధము చేయుటకు వచ్చిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలందరినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవని యొద్ద యుద్ధ పంక్తులు తీర్చిరి. వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. తాను 2 సైన్యముల మధ్యను చిక్కుబడి ఉండుట చూచి యోవాబు ఇశ్రాయేలీలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకుని సిరియన్లకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి కడమజిల్లను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరిచి తన సహోదరుడైన అభిషేకు అప్పగించి ఇట్లనెను, సిరియన్ల బలమునకు నేను నిలవలేకపోయిన ఎడల నీవు నాకు సహాయం చేయవలను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయం చేయదును. ధైర్యము కలిగి ఉండుము. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది దాన్ని చేయును కాక. ఆ ప్రకారం యోవాబును అతనితో కూడా ఉన్న జనమును సిరియన్లతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువలేక అతని ఎదుట నుండి తిరిగి పారిపోయేరి. సిరియన్లు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అభిషై ముందర నిలువలేక తిరిగి పారిపోయి పట్టణంలో చొచ్చిరి. యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను. తాము ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోతుమని సిరియన్లు తెలుసుకున్నప్పుడు వారు దూతలను పంపి ఏటియావలి సిరియన్లను పిలిపించుకునిరి. హదదెజరు యొక్క సైన్యాధిపతి అయిన షోపకు వారికి నాయకుడాయను. దావీదు ఆ సంగతి తెలుసుకుని ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి యోర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరచెను. దావీదు సిరియన్లకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. అయితే సిరియనులు ఇశ్రాయేలీల ఎదుట నిలవలేక తిరిగి పారిపోయేరి. దావీదు సిరియన్లలో 7,000 రధికులను 40,000 కాల్బలమును హతము చేసి సైన్యాధిపతి అయిన షోషకును చంపివేసిను. తాము ఇశ్రాయేలీల చేతిలో నుండి ఓడిపోతుమని హదదెజరు యొక్క సేవకులు తెలుసుకున్నప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులేరి. అంతటి నుండి సిరియన్లు అమ్మోనీయులకు సహాయం చేయుటకు మనస్సు లేక యుండిరి.